ఎలా చూస్తారు ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఘటనకు గత ప్రభుత్వం కూడా ఒక కారణం అంటూ కూడా సీఎం చంద్రబాబు అన్నారు. ఎలా చూడాలి సార్? ఈరోజు తిరుపతిలో నిన్న జరిగినటువంటి మహా విషాదం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా సానుభూతి వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆ కుటుంబాలందరికి కూడా ఆ కుటుంబాలని గట్టిగా ఆదుకోవాలి. ఏదో 25 లక్షల రూపాయలు ఇచ్చి తూతూ మంత్రంగా తుడిచేసామంటే కుదరదు. దేవుడైనటువంటి దేవుడి దగ్గరికి భక్తులు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవడానికి, వారి యొక్క గోడు చెప్పుకోవడానికి అక్కడికి ఆ భక్తులు ప్రతి సంవత్సరం కూడా వచ్చేటటువంటి భక్తులుగా చెప్తా ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు వచ్చేటటువంటి భక్తులుగా. ఈ వైకుంఠ ఏకాదశి నాడు పుణ్యం చేసుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి దానికి సంబంధించిన ఆ దర్శనానికి వస్తే వీరు చేసింది ఎంత మహాపాపం అంటే సార్, అంత గౌరవప్రదమైనటువంటి భక్తులుగా వస్తే వారందరిని కూడా బందెల దొడ్లో కట్టేసినట్టు, పశువులను కట్టేసినట్టుగా ఒక పార్కులో నిలబెట్టారు సార్. పార్కులో చంద్రబాబు నాయుడు గారు 2000 మంది ఉండాల్సింది 2500 మందిని ఎందుకు ఉంచారని ఏదో సింప్లిఫై చేసి చెప్తా ఉన్నారు. మాకున్న సమాచారం ప్రకారం 5000 మంది పైన అందులో కిక్కిరిసి మార్నింగ్ 5 గంటలకి అందులోకి నెడితే సార్, కనీసం బాత్రూమ్కి పోవడానికి కూడా ఫెసిలిటీ ఏర్పరచకుండా, కనీసం పిల్ల పాపలకి పాలు, పెరుగు, మంచినీళ్లు అందించకుండా రాత్రి 8 గంటల వరకు, 8:30 గంటల వరకు అలా వాళ్ళకి నరక యాతన చూపించారు సార్. ఇలాంటి నరక యాతన పాపం వారు చనిపోకముందే ఇక్కడ ఆ నరక యాతన చూసినటువంటి పరిస్థితి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యల వల్లనే వారందరూ కూడా గేటు తెరవటంతో ఒక్కసారిగా మీద పడిపోయి ఒకరి మీద ఒకరు తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి మనందరం కూడా అనుకుంటా ఉన్నాం. అలాగే ఇంత జరిగితే టీటీడీ చైర్మన్ గారు చింతించడం తప్ప చేసేది ఏమీ లేదనంట. మన కుటుంబ సభ్యులు పోతే మనకు తెలిసిద్ది. చింతించడం తప్ప చేసేది ఏమీ లేదు. ఎంత వారికి బాధ్యత లేనటువంటి వారిని అలాంటి స్థానంలో, ఎంతో ప్రపంచం అంతా కూడా భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్ మీద టీటీడీ చైర్మన్గా పెట్టినటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా సార్? అలాగే ఇందాక జనసేన వారు, సరే ఆయన పార్టీ ఎలా ఉన్నా ఏదున్నా కానీ ఉన్నదాంట్లో వాస్తవాలను ఒప్పుకుంటూ ఆయన మాట్లాడినటువంటి వాటిని కూడా ఓకే, అలాగే ఆగమ శాస్త్రం ప్రకారం అలా ఉండకూడదు అని చెప్పేసి ఉంది అనుకుందాం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తీసుకొచ్చింది కాబట్టి, 10 రోజుల కార్యక్రమంగా తీసుకొచ్చింది కాబట్టి జరిగినది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన వారు కానీ, బీజేపీ వారు కానీ, సార్ ఎన్ని పథకాలు, ఇంగ్లీష్ మీడియం తీసేశారా, అలాగే జగనన్న అమ్మఒడి తీసేశారా. రైట్, మరి మన ఆ చర్చ వేరే అండి, చర్చ వేరే. ఒక్క మాట సార్, దాన్ని ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ తీసేసినప్పుడు అది నిజంగానే ఆగమ శాస్త్రం మంచిది కాదు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలన్నిటిని కూడా తీసేశారే. ఎందుకని ఆగమ శాస్త్రం ఒప్పుకోనటువంటి కార్యక్రమాన్ని ఎందుకు తీసేయలేదండి? ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమం మంచిది కాబట్టే దాన్ని కదిలించలేదు, అలానే నడపాలని చెప్పేసి నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కరోజు కూడా ఎందుకని తొక్కిసలాట జరగలేదు? ఒక ప్లానింగ్ ఉండాలి. ఒక భక్తుడిగా ఉన్నటువంటి వారు వైవి సుబ్బారెడ్డి గారు, మా కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క భక్తులకు గౌరవిస్తూ వారిని ఎలా చూసుకోవాలో అలా చూసుకున్నారు కాబట్టి జరగలేదు. ఈ రోజంతా రాజకీయ వేదికగా అక్కడ టీటీడీ అంతా రాజకీయ వేదిక అయిపోయింది. కానీ ఒకటి చిన్నప్ప గారు, ఏదన్నా ఒక ఘటన జరిగినప్పుడు దాన్ని దురదృష్ట ఘటనగా చూడకుండా దాన్ని రాజకీయం చేస్తున్నాయి ప్రతిపక్షాలు అనే మాటలో వాస్తవం లేదంటారా? సార్ రాజకీయం చేసేది ఏంటి సార్? దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి వారిని పరిశీలించి వారికి జరిగినటువంటి ఇబ్బందిని మనం చూస్తున్నాం. ఈ ఘటన జరిగిన తర్వాత సీఎంగా సార్ చిన్నరెడ్డి గారు ఈ ఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించిన విధానం కానీ, బాధితులతో మాట్లాడడం కానీ, అక్కడ అధికారుల మీద చర్యలు తీసుకోవడం దగ్గర నుంచి అంతా చేస్తున్నారు కదా, ఇంకేం చేయాలని వైసీపీ అంటుంది? చర్యలు తీసుకోవాల్సింది అక్కడ కాదు, సనాతని ఎక్కడికి పోయాడు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయారు? పవన్ కళ్యాణ్ గారు హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీస్తే ఎవరినైనా క్షమించను అని చెప్పేసి మాట్లాడిన సనాతని ఎక్కడ? ఈ రోజు 6 భక్తులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? నిన్న
చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ రైట్ ఒక్క నిమిషం అండి సురేందర్ నాయుడు గారు రైట్ సురేందర్ నాయుడు గారు సురేందర్ నాయుడు గారు ఒక్క నిమిషం అండి చిన్నరెడ్డి గారు అంటే మాట్లాడుకోండి. నాకు వచ్చిన అవకాశమే మీ ఇద్దరు మాట్లాడిన తర్వాత వచ్చింది, దాంట్లో కూడా డిస్టర్బెన్స్ ఏనా? రైట్ చిన్నరెడ్డి గారు నిజంగా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ ఘటనా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా గమనించారు, అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి చెప్పండి సార్. ఇది ఏదో తూతూ మంత్రంగా అధికారులను సస్పెండ్ చేస్తే తీరేటటువంటి పాపం కాదు. ఇది ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ ని రాజీనామా చేయించాలి. సనాతన ధర్మం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా, సనాతన ధర్మం మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన గతంలో జరిగినటువంటి వాడికి మెట్లు కడిగి బాగా పూజలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం కదా. ఈ రోజు తిరుపతి మెట్లు కడిగి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి పవన్ కళ్యాణ్ గారు. ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఆ కుటుంబాలన్నిటిని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం సార్. ఇప్పటికైనా సరే అక్కడ జరిగినటువంటి సార్ టీటీడీకి సంబంధించిన లడ్డు మీద అపచారమైనటువంటి మాటలు మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడు సార్. దేవుడు ఇదిగో ఈ కుటుంబాల మీద మాట్లాడదు ఒక్క నిమిషం ఆయన